నిజం నిప్పు లాంటిది, అరచేతిలో దాచేస్తే దాగదు. ఆరుగురు మంత్రులు మీడియా సమావేశం పెట్టి ఆపసోపాలు పడుతూ చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. పారిశ్రామిక భూముల వివాదంలో తేలుతున్నది ఇదే. ముఖ్యనేత మౌనంగా ఉండి ఆరుగురు మంత్రులను తెరమీదికి దింపి ఎన్ని అబద్ధాలు పలికించినా ఈ భూముల దందా వెనుక పెద్ద దోపిడీ కుట్ర దాగుందనేది స్పష్టమవుతూనే ఉన్నది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీలో అడుగడుగునా సర్కార్ ఆడిన డ్రామాలు, గోప్యత వెనుక దాక్కున్న అసలు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న కేబినెట్లో దక్షిణ తెలంగాణ మంత్రులు దానిని వ్యతిరేకించగా ఇప్పుడు అధికారులు పడుతున్నారు. సబ్ కమిటీ తనతో మాట్లాడనే లేదంటూ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి బాంబు పేల్చారు. సంబంధం లేని దానిపై సంతకం ఎలా చేస్తానంటూ ఆయన సీఎంఓలోని అధికారికి లేఖ రాశారు. ముఖ్యనేత జోక్యంతో చివరికి జీవో జారీ చేసినా తన జాగ్రత్తలో తానున్నారు. సబ్ కమిటీ సిఫారసు వల్లే పాలసీ అనే పదాన్ని ఎగరగొట్టి టీజీఐఐసీ ప్రతిపాదన మేరకే పాలసీ అంటూ మార్చి రాసి ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకున్నారు సదరు అధికారి. సాధారణంగా పరిశ్రమల శాఖ కార్యకలాపాలన్నీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇప్పుడు ఇద్దరు బాసుల మధ్య నలుగుతున్నదని చెప్పుకుంటున్నారు. ఒకరు పరిశ్రమల శాఖలో కూర్చొని అజమాయిషీ చేస్తుంటే మరొకరు సీఎంఓలో ఉండి పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కంపెనీల వ్యవహారాలు, పెట్టుబడులకు సంబంధించిన మెయిల్స్, ఇతర సమాచారమంతా సీఎంఓలో కూర్చున్న అధికారికి వెళ్తున్నాయని, కేవలం చట్టబద్ధమైన సంతకాల కోసం మాత్రమే పరిశ్రమల శాఖ ముఖ్య అధికారికి పంపుతున్నట్టు సచివాలయంలో చర్చ జరుగుతున్నది. ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య అధికారి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. తాజాగా హిల్ట్ పాలసీతో వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి నేరుగా తలపడి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకునే స్థాయికి చేరిందని చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి మధ్య వివాదం మొత్తం కుంభకోణాన్ని బయటపెట్టిందన్న చర్చ జరుగుతున్నది. సీఎంఓలో ఉన్న సదరు అధికారి సర్వస్వం తానై హిల్ట్ పాలసీ రూపొందించినట్టు ప్రచారం జరుగుతున్నది. కనీసం సంబంధిత నిపుణులను కూడా సంప్రదించకుండా, సమీక్ష నిర్వహించకుండా ఉజ్జాయింపు అంచనాలు, కాకిలెక్కలు వేసుకున్నట్టు తెలిసింది. కానీ మంత్రులకు సమర్పించిన మెమొరాండంలో మాత్రం కీలక విభాగాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పాలసీని రూపొందించినట్టు పేర్కొన్నారట. ఆర్థిక వనరుల సమీకరణ ఉపసంఘం సమావేశమై పాలసీ ప్రతిపాదనల మీద పూర్తిగా చర్చించి ఏకగ్రీవంగా సిఫారసు చేసినట్టు డ్రాఫ్ట్లో పొందుపర్చారట. దీనిపై సంతకం చేసి అనుగుణంగా ఉత్తర్వులు విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ముఖ్య అధికారికి పంపించినట్టు సమాచారం. ఇది ముఖ్యనేతకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని డ్రాఫ్ట్ కాపీని చూసి పరిశ్రమల శాఖ ముఖ్య అధికారి కంగుతిన్నట్టు సమాచారం. పలు విభాగాల ఉన్నతాధికారులతో చర్చించామని, 3 సార్లు సబ్ కమిటీ భేటీలు జరిగాయని, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని డ్రాఫ్ట్ పేర్కొన్నారని, అయితే ఇప్పటి వరకు పరిశ్రమల శాఖ తరపున నన్ను ఒక్క మీటింగ్కు కూడా పిలవలేదు కదా అని ప్రశ్నించినట్టు సమాచారం. అడ్డగోలుగా జీవోలు విడుదల చేస్తే న్యాయస్థానాల ముందు తాను చేతులు కట్టుకుని నిలబట్టమే కాకుండా తన భవిష్యత్తును పణంగా పెట్టుకునే పరిస్థితి వస్తుందని సీఎంఓలోని అధికారికి ఘాటుగా లేఖ రాశారని తెలిసింది. ఈ లేఖను సదరు సీఎంఓ అధికారి ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో ముఖ్యనేత కల్పించుకుని పరిశ్రమల శాఖలోని ముఖ్య అధికారికి ఫోన్ చేసి అభ్యంతరాలు పక్కన పెట్టి ఉత్తర్వులు జారీ చేయాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఇద్దరు అధికారుల మధ్య జరిగిన యుద్ధం కారణంగా గుట్టుగా సాగిద్దామనుకున్న లక్షల కోట్ల అవినీతి బయటపడిపోయిందని ప్రభుత్వ పెద్దలు తలలు మాత్రం తప్పు నీదంటే నీదేనని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు సమాచారం.